అయితే ముఖ్యంగా ఈరోజు దేశంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కావాలి మహిళల కోటాలో అని ఒక పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 33% రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ అందులో ఓబీసీ మహిళలకు ఉపకోట తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన సమానత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా అవుతుందని తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ డిమాండ్ కాదు, ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన మా హక్కు, సామాజిక న్యాయం కోసం అవసరమైన ఒక ప్రాథమిక హక్కుగా నేను చెబుతా ఉన్నాను. ఇప్పుడు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది మహిళలకు రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళు నాయకత్వాన్ని ప్రదర్శించారు, ఒకసారి ఆలోచన చేయండి. అట్లా ఫార్మేట్ తీసుకొని ఓబీసీలకు కూడా రిజర్వేషను ఉండే విధంగా విజయవంతమైన ఒక మోడల్ను పెట్టి ఓబీసీ మహిళలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. అట్లా ఆ మోడల్ను వెంటనే అప్పుడు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు ఆ మోడల్ అమలు చేస్తే ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ అన్ని వర్గాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విధంగానే కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతేగాని ఓబీసీ మహిళలను పక్కన పెట్టి ఈ మార్పుతోని ఆధిపత్య కులాల మహిళలకు మొత్తం రిజర్వేషన్లు ఇస్తా అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. సమానత్వం లేకుండా అభివృద్ధి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.